దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అన్నానికి ఎందుకంటే రుజువు ఉందా? నేను లెక్క పెట్టి తీసానా, తీసాక లెక్క పెట్టానా? వాళ్ళకి 10,000 ఇవ్వాలి, ఇస్తా అన్నాను. ఎప్పుడు నెల క్రితం ఎప్పుడో ధవళేశ్వరం వచ్చినప్పుడు చెప్పాను, ఆ పిల్లవాడి వైద్యం కోసం ఇస్తా అని చెప్పి. వీళ్ళేమో మళ్ళీ ఫోన్లో నాకు మళ్ళీ కనెక్ట్ అవ్వలేదు. భగవంతుడు ఏం చేశాడు చూడు, అసలు తక్కువ ఎక్కువగా ఉందంటే భగవంతుడు మన యందు ఉన్నాడు. ఆ పిల్లవాడు ఆరోగ్యం బాగున్నారు అని దీర్ఘాయుష్మాన్ భవ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. కాబట్టి మనం అందరం ఇతరులకి ఎంత చేయగలిగితే అంత మనం చెయ్యాలి. మనం పట్టించుకోకపోతే ఏమవుద్ది, ఇంకెవడో వచ్చి పట్టించుకుంటాడు. పట్టించుకుంటే ఏమవుద్ది, మన ఆడపిల్ల మొహాన్ని బొత్తిపోద్ది, నెమ్మదిగా గొర్రెయిపోతుంది. తప్పేవారు మన నిర్లక్ష్యం కదా. అందుకని సాటి హిందువులు పట్టించుకోండి. సాటి హిందువులకు కష్టం వస్తే దయ చూపించండి, ఆవిడ ధర్మం నిలబడుతుంది. మాకు గాలిలే అనుకుంటే వాళ్ళు ఎవడో మాకేలే అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు. అర్థమైందా? కష్టాలు అందరూ తట్టుకోలేరు. మన కష్టాలు వాళ్ళకి అవకాశాలు, మన అజ్ఞానం వాళ్ళకి అవకాశం. కాబట్టి గట్టిగా ఉండండి, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా. ఆ గట్టిదనం కోసమే మంత్రం జపం చేయండి. చెప్పండి. హరి ఈ తల్లి ఎవరో, ఏం పేరు తల్లి? నాగేష్ గట్టిగా గోవిందా గోవిందా గోవిందా. నానా ఇలా ఉపకారం చేస్తేనే ధర్మం నిలబడు. ఫోన్ పే నెంబర్ అని చెప్పండి మళ్ళీ, ఓకేనా? నానా రెడ్డి కట్ చేసి